I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. IUI, intrauterine insemination, మనము ఎన్ని టైమ్స్ పేషెంట్కి అడ్వైస్ చేయొచ్చు, ఎన్నిసార్లు మనం ఇట్స్ సేఫ్ సక్సెస్ఫుల్ చూద్దాం. సో జనరల్గా అయితే మనము పేషెంట్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకు మన ఇండికేషన్ బట్టి ఒకసారి చేయాలా 2-3 టైమ్స్ చేయాలా, సక్సెస్ ఎంత ఉండే మనం గైడ్ చేస్తాం. సో నార్మల్గా అయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్ బాగుంది, ఫీమేల్ ఫ్యాక్టర్స్ అన్నీ బాగున్నాయంటే మనము ఫస్ట్ సైకిల్ IUI 12% సక్సెస్ చెప్తామండి. సెకండ్ ఇమీడియట్ సెకండ్ సైకిల్ 12 to 15%, థర్డ్ సైకిల్ 15 to 18 to 20% సక్సెస్ దాకా క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ IUI సైకిల్ ద్వారా మనకు కొంచెం సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో చాలా మందికి డౌట్, థర్డ్ తర్వాత ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా చేసుకోవచ్చు కదా. ఆఫ్టర్ 3 IUI సైకిల్స్ తర్వాత మనకు సక్సెస్ రేటు డ్రాస్టిక్గా పడిపోతుంది. సో జనరల్గా 5 IUIs తర్వాత సక్సెస్ రేట్ అనేది జస్ట్ 5% మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ మనం పేషెంట్కి కౌన్సిల్ చేసినా కూడా మ్యాక్సిమం 2 to 3 IUI సైకిల్స్ మాత్రమే గైడ్ చేస్తాం. సో మెయిన్ మనం చెప్పినట్టు పేషెంట్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ అండి. సో పేషెంట్ కపుల్ లెస్ దాన్ 30 years, అరౌండ్ 30 years ఉన్న వాళ్ళకి మేము IUI సక్సెస్ ట్రీట్మెంట్ IUI అడ్వైస్ చేస్తాము. అండ్ సెమన్ పారామీటర్స్ కూడా సివియర్ పారామీటర్స్ మనకు అబ్నార్మల్ ఉన్న వాళ్ళకి అడ్వైస్ చేయము. అండ్ మైల్డ్ కానీ బార్డర్ లైన్ సెమన్ పారామీటర్స్ లైక్ కొంచెం కౌంట్ తగ్గడము, కొంచెం మొటిలిటీ తగ్గడము అలాంటి వాళ్ళకి మాత్రమే మనం IUI అడ్వైస్ చేస్తాం. అండ్ ఒకవేళ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎండోమెట్రోసిస్, దట్ మైల్డ్ ఎండోమెట్రోసిస్ పేషెంట్స్కి వాళ్ళకు వెంటనే IVF మేము వెళ్ళము, ఒకవేళ ట్రై చేస్తాము IUI అన్న వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. అండ్ వీళ్ళకు ఫీమేల్స్లో ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఓపెన్ ఉండాలి. సో ఇవన్నీ మెయిన్ క్రైటీరియా. మనం వీళ్ళకు మాత్రమే ఒక 2 to 3 సైకిల్స్ మనం IUI అడ్వైస్ చేస్తాం. ఒకవేళ పేషెంట్ కపుల్ రావడమే 30 years అబోవ్, 35 years అలా వస్తే వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు ఎగ్ కౌంట్, AMH వాల్యూ అవన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకు IUI ద్వారా టైం వేస్ట్ చేయకుండా వీళ్ళకి డైరెక్ట్గా మనము IVF, ICSI పద్ధతితో అడ్వైస్ చేస్తాం. సో ఇంకొకటండి, కొంతమంది ఒకవేళ మేల్స్లో అజోస్పర్మియా ఉంటాయి, 0 కౌంట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనము 3 cycles ఆఫ్ డోనర్ మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఒకవేళ ప్రాబ్లం ఏమీ లేదు, ఇంకా మేము IUI ట్రై చేసుకోవాలి అన్న వాళ్ళకి 3 IUIs తర్వాత ఒక లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ, జస్ట్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అడ్వైస్ చేస్తాం. దీంట్లో మనము ఏమన్నా మైల్డ్ ప్రాబ్లమ్స్ మనము స్కాన్లో కనపడక మనం దీంట్లో ఏమైనా డిటెక్ట్ చేస్తే వాటిని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ నార్మల్ అయిన తర్వాత ఇంకొక 2 cycles IUI ట్రై చేసుకోవచ్చు. సో టోటల్ 3 to 4-5 cycles IUI మనం పేషెంట్ గైడ్ చేస్తాము. సో బెస్ట్ ఏమైతే 3 cyclesలో IUI రిజల్ట్ రావాలి. ఒకవేళ లేదు అంటే వీళ్ళు ట్రీట్మెంట్ IUI నుంచి IVFకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.